హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రవి వ్లాగ్స్ అండ్ రియాక్షన్స్. ఈరోజు మనం దుర్గా సల్మాన్ మూవీ నుంచి వచ్చిన కాంత తేజని రియాక్ట్ అవుతున్నాం. ముందుగా బిలేటెడ్ హ్యాపీ బర్త్డే సార్. నిన్న మీ బర్త్డే, సారీ చాలా లేట్గా రియాక్ట్ అవుతాను. ఈ వీడియో మీకు వచ్చినప్పటికి 2-3 డేస్ తర్వాత వస్తుంది, ఎందుకంటే చాలా షెడ్యూల్స్లో ట్రైలర్స్, టీజర్స్ అనేది షార్ట్స్ అని పెట్టాను. సో ఈ మూవీ వచ్చినప్పటికి, అదే ఈ టీజర్ మీకు వచ్చినప్పటికి చాలా లేట్ అవుతుంది. కానీ ముందుగా బిలేటెడ్ హ్యాపీ బర్త్డే సార్. వీడియో స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 నౌ. మోడర్న్ స్టూడియోస్ దర్శక శిఖామణితో రూపొందించబోతున్న చిత్రం శాంత తెలుగులో మొదటి హారర్ ఫిల్మ్. ఓకే, లెట్స్ సీ. బాబు 90s 80s చంద్రన్ పెయింటింగ్ లో దెయ్యం నీలిని చూసి భయపడే షాట్ అయ్యా. ఓకే, వాడు ఉన్నాడు కదా. ఆయన ఉన్నారయ్యా. ఓకే, నేను మిమ్మల్ని ఒకటి అడగచ్చా? అడగండి. ఓకే. మీరు అయ్యా ఎందుకని మాట్లాడుకోరు? అయ్యా కళ్ళు పెద్దగా తెరు. ఓకే. గురువు నువ్వు ఎవరన్నది ఈ ప్రపంచానికి తెలియబోతోంది. ఓకే, 48 seconds అయిపోయినా. ఇట్స్ లుక్ గుడ్, చాలా స్మూత్గా ఉంది. 1990s స్టోరీ లాగా కనిపిస్తుంది. ఫస్ట్ హర్రర్ ఫిల్మ్ ఇన్ ఇండియా. యా, 90s ఫిల్మ్. లెట్స్ కంటిన్యూ ఇట్. నాకు ఆయన మీద ఉన్నంత మర్యాద ఓకే. ఎవరికి ఉండదు. ఓ, ఎందుకు కొట్టుకున్నారు? వాట్ హ్యాపెన్? సంథింగ్ ఏదో జరిగింది. దాంట్లో స్టోరీ ఉండొచ్చు, అందరూ మూవీ అనొచ్చు ఉండొచ్చు. వాడే అని, ఓకే. కానీ ఈ కథా రచయితగా దర్శకుడుగా నేను చెప్తున్నా. ఓకే. కథానాయకుడు కథానాయకి కథానాయకి. రెండు నువ్వే. ఓకే. ఓకే. బాబు, అన్నా, ఏ సీన్తో మొదలు పెడుతున్నావు? మీరు చంద్రన్ పెయింటింగ్ లో దెయ్యం గురించి మాట్లాడుకునే సీన్ అన్నా. అదొద్దు బాబు, ఒక మంచి సీన్తో మొదలు పెడదాం. అయ్యా షాట్ ఓకేనా? షార్ట్ ఓకే. సీన్ చేంజ్. కట్. ఏంటి ఒకప్పుడు గురువు, దాని తర్వాత ఈగో క్లాషెస్ జరుగుతున్నట్టున్నాయి మన హీరోకి, డైరెక్టర్కి. లెట్స్ కంటిన్యూ ఇట్. నట చక్రవర్తి ఆరంభమే అబ్బురపరిచేలా ఉంది. అంతా మీ దగ్గరే నేర్చుకున్నా. ఓకే, ఈగో క్లాసెస్ ఉన్నాయి. ఎవరు ఈగో వాళ్ళు చూపిస్తున్నారు. లెట్స్ చూద్దాం ఎలా ఉందో మూవీ. టీజర్ బట్టి మనం ఏం చెప్పలేం సినిమా కదా. పేరు శాంత కాదు, శాంత కాదు. ఓకే, కాంత. కాంత. ఓకే, శాంతాన్ని కాంత చేసిన అంత పెద్ద ఈగో క్లాసెస్ ఉన్నాయి అనమాట. చూద్దాం. ఉంది. బాగుంది. టీజర్ చూస్తే, టీజర్ మొత్తం స్టోరీ చెప్పగల. టీజర్లో ఏముందంటే, మన ఒక డైరెక్టర్ ఒక నార్మల్ ఒక మనిషిని హీరోగా మొత్తం ట్రైన్ చేసి ఒక పెద్ద స్టార్ని చేస్తాడు. దాని తర్వాత డబ్బులు, ఇవన్నీ గర్వం, ఇవన్నీ చూసిన ఆ స్టార్ ఏమొస్తుంది, కొంచెం ఈగోకి పోయి తన అంటే మనం ఎవరి వల్ల వచ్చామో వాళ్ళని తక్కువగా చూసి మాట్లాడడం, తక్కువ చేయడం వల్ల ఇద్దరికి గొడవలు అవ్వచ్చు. సో దట్స్ ద స్టోరీ అని మనకు బాగా కనిపిస్తుంది, బాగా తెలుస్తుంది. ఈగో క్లాసెస్, డైరెక్టర్ ఈగో డైరెక్టర్ది, హీరో ఈగో హీరోది. ఆ ఈగో క్లాసెస్ వల్ల వీళ్ళిద్దరికి మధ్య స్టోరీ ఏంటి అనేది మనకి కాంట అని మూవీ. ఈ కాంటని శాంతగా తను డైరెక్టర్ తీద్దాం అనుకుంటా, కానీ హీరో ఏమో శాంత వద్దు కాంతగా తీయండి అనుకుని డైరెక్టర్ హీరో చెప్తాడు. హీరో చెప్తాడు. ఓకే, చాలా బాగుంది. దాన్ని ప్రొడ్యూస్ చేసిన కూడా మన రానా గారు, డీక్యూ గారు, ఇంకా చాలామంది ఉన్నారు మనకు తెలిసినట్టు. ఓకే, రానా గారు ప్రొడ్యూస్ చేశారంటే దేర్ ఈస్ సమ్ మ్యాటర్ ఇన్ దట్ మూవీ. ఓకే, సెల్వరాజ్ డైరెక్టర్ సెల్వరాజ్. ఓకే, సెల్వరాజ్ అంటే తన మూవీస్ చాలా బాగుంటాయి, ఒక ఎమోషన్స్ ఉంటాయి మూవీలో. ఈ మూవీలో కూడా అదే కనిపిస్తున్నాయి. 90s అండ్ కొంచెం 90s వెర్షన్లో కొంచెం కలర్, ఈ రెండు బ్లాక్ అండ్ వైట్ అండ్ కలర్ని రెండు మిక్స్ చేసి మూవీ తీస్తున్నారు. నచ్చింది. ఓకే, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. థమ్స్ అప్. మూవీ రిలీజ్ కొంచెం చూద్దాం. ఇంకా మూవీ రిలీజ్ ఆ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. నెక్స్ట్ ఈ ఇయర్ ఎండ్ కల్లా వస్తుంది అని కోరుకుంటున్నాను. ఓకే, దట్స్ ద రివ్యూ ఆఫ్ ద కాంత తెలుగు టీజర్. ఓకే, నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రవి వ్లాగ్స్ అండ్ రియాక్షన్స్. బై గైస్.